126 అధ్యాయము. దీన్ని మనం ప్రభు సహాయం కోరుకుంటూ మనం ధ్యానిద్దాం. సామ్ 126. ఈ కీర్తన మనం గమనిస్తే దీనికి ఒక టైటిల్ ఉంది, యాత్ర కీర్తన. ఏంటండి? యాత్ర కీర్తన. యాత్ర కీర్తన అంటే ఏంటి అని అంటే, ఇశ్రాయేల్ ప్రజలు ప్రతి సంవత్సరం 3 సార్లు ఎక్కడెక్కడున్న వాళ్ళు అందరూ కలిసి యెరూషలేంకి వచ్చేవారనమాట. వచ్చి దేవుణ్ణి ఆరాధించేవారు. 3 సార్లు వచ్చేవారిని ఎక్కడ రాస్తుందండి అంటే, ఒక వచనాన్ని మీకు చూపిస్తాను చూడండి. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయము 16వ వచనం. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలలోను, పర్రసాల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధికి కనబడవలెను. సో ఏటకి ఎన్నిసార్లు ఉన్నాయి? 3 times. సో ప్రతి సంవత్సరం 3 సార్లు మగవారందరూ కలిసి, ఎస్పెషల్లీ యూదులు, దేవుని మందిరానికి వెళ్ళేవారు అనమాట, యెరూషలేం. ఓకే, అదొక అనుకుందాం, ఒక 100 మైళ్ళు ప్రయాణం అనుకుందాం. సాధారణంగా మనం అలా ప్రయాణం చేస్తున్నాం అనుకుంటే, ట్రైన్లోనో బస్సులోనో ప్రయాణం చేస్తున్నాం. సాధారణంగా ఏం చేస్తారు మనుషులు చెప్పండి? అలా కూర్చో, పక్కన వాళ్ళతో ఏం చేస్తాం? మాట్లాడుతూ ఉంటాం. ఏంటండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారండి, లేకపోతే రాజకీయాల కోసం మాట్లాడుకుంటూ ఉంటాం, లేకపోతే రియల్ ఎస్టేట్ కోసం మాట్లాడుకుంటూ ఉంటాం, లేకపోతే ఆ గొడవలు ఈ గొడవల కోసం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ వీళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు అలాగ లోకానుసారమైన విషయాలు మాట్లాడుకునేవారు కాదు. ఎందుకంటే వీడు వెళ్తుంది ఎక్కడికి? దేవుని మందిరానికి. సో దేవుని మందిరానికి వెళ్ళాలి అంటే ముందు వాళ్ళ హృదయము సిద్ధంగా ఉండాలి. అందుకోసం వీళ్ళు కొన్ని కీర్తనలు పాడేవారంటండి. ఆ కీర్తనలు ఏమంటున్నారంటే యాత్ర కీర్తన. సో ఈ యాత్ర కీర్తనలు వీళ్ళని ఎలా సిద్ధపరిచేవంటే, ఆ దేవుణ్ణి ఆరాధించడానికి హృదయాన్ని ఏం చేసేవి? సిద్ధపరిచేవి. సో మనం కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు సాధారణంగా మనం సిద్ధపడతా ఉంటాం. ఎలాగా? మంచి బట్టలు వేసుకుంటాం, లేకపోతే ఇవన్నీ బాహ్యంగా బాగా తయారవుతూ ఉంటాం. కానీ బాహ్యంగా కన్నా ముందు సిద్ధపడాల్సింది ఏదండి? మన హృదయం సిద్ధపడాలన్నమాట. ఈజ్ అవర్ హార్ట్ ప్రిపేర్ టు వర్షిప్ ద లార్డ్? మన హృదయం సిద్ధంగా ఉందా? సో ఈ కీర్తనలు మనకు సాధారణంగా మనకు హెల్ప్ చేసే, ఏ రీతిగా హెల్ప్ చేస్తాయంటే, మనం దేవుణ్ణి ఆరాధించడానికి మన హృదయాన్ని అవి సిద్ధపరుస్తూ ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ మనం గమనిస్తే చాలా యాత్ర కీర్తనలు ఉన్నాయి. ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి అంటే 120వ అధ్యాయం కూడా ఏంటండి? యాత్ర కీర్తన. 121 యాత్ర కీర్తన, 122 యాత్ర కీర్తన. సో మీరు అలా గమనించుకుంటూ వెళితే మనం 134వ అధ్యాయం వరకు కూడా మనకేం కనపడతా ఉంటాయి? యాత్ర కీర్తనలు. సో ఈ కీర్తనలన్నీ కూడా వాళ్ళు ఆ ప్రయాణంలో వెళ్తూ చక్కగా పాడుకునేవారు అన్నమాట. సో ప్రతి యాత్ర కీర్తనకు కూడా ఒక ఉద్దేశం ఉంటుందండి, ఒక పర్పస్ ఉంటూ రాయబడిన కీర్తనలు అనమాట. అయితే ఇదిన మనం కాన్సన్ట్రేషన్ 126వ అధ్యాయం మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. అంటే మీకు మామూలుగా అర్థం చేయించడానికి చెప్తాను. ఇప్పుడు 120 ఉందనుకోండి, అది ప్రార్థన గురించిన ఒక కీర్తన. దేవునికే ప్రార్థన చేయండి. చూడండి మొదటి లైన్ ఎలా ఉంటుంది? 120, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టింది. సో దేవునికి నేనేం చేస్తున్నాను? మొర్రపెట్టి. సో ఇట్స్ అబౌట్ ప్రేయర్. దేవునికి మొర్రపెట్టండి అని. 121 కాపుదల కదండి, కాపుదల. చూడండి, నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడు. 8వ వచనంలో ఏమంటుంది చూడండి, 121:8, నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. 7వ వచనంలో కూడా నీ ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడు. సో 121 దేని గురించి రాయబడి ఉంది? మనకు అర్థమవుతుంది, దేవుడు కాపాడేవాడని కదండి. అలాగా ఇప్పుడు 124 ఉందనుకోండి, దేవుడు మనుషుల కోరల నుంచి మనల్ని కాపాడేవాడు అంటే ఎలా? చూడండి, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహం మనపై రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణములతోనే మృంగివేస్తారు. అలాంటి క్రూరులైన మనుషుల నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. వారి కోరల నుంచి కాపాడే దేవుడు. సో ఒక్కొక్క యాత్ర కీర్తన ఒక్కొక్క అంశాన్ని గురించి రాయబడింది అనమాట. ఇదేనా మనం ధ్యానించబోయే కీర్తన ఏదంటే కీర్తన 126. ఇందులోనండి మనం ధ్యానించినప్పుడు దేవుని గురించి మనం ఏంటి అర్థం చేసుకోవచ్చు? వాట్ కెన్ వీ లెర్న్ అబౌట్ గాడ్ ఇన్ దిస్
సామ్, ఒక 6 విషయాలు మనం ప్రభుని గురించి ధ్యానించబోతున్నాం. దేవుని గురించి 6 శ్రేష్టమైన విషయాలు ఈ కీర్తనలో మనము చూస్తాం. కీర్తన 126. సో ఈ 6 విషయాలు కూడా మనము అర్థం చేసుకొని ప్రభుని మనం ఆరాధించడానికి సిద్ధపడదాం. ఓకే, మొట్టమొదటిది, ఈ కీర్తనలో మనం ప్రభుని గురించి అర్థం చేసుకునే సత్యం ఏంటంటే, ఆయన మనలను చెర నుంచి విడిపించే దేవుడు. చెప్పండి, ఆయన చెర నుంచి విడిపించే దేవుడు. ఎలా రాశాడు అని అంటే చూడండి, మొదటి వచనం, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెర నుండి రప్పించినప్పుడు. సో దేవుని బిడ్డలను దేవుడు చెరలో నుంచి ఏం చేశాడంటండి? రప్పించాడు. ఇప్పుడు చెర అన్న మాటకు అర్థం ఏంటండి అంటే, ఈ కాలంలో మనకు అర్థం అవ్వకపోవచ్చు, కానీ ఈ కీర్తన రాస్తున్న టైంలో ఇశ్రాయేల్ ప్రజలు బబులోన్ అన్న చెరలోకి వెళ్ళారు. అసలు బబులోన్ అన్న చెరకి ఎందుకు వెళ్ళారండి? అసలు చెరలోకి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందండి అంటే, నెబుకద్నెజరు అనే రాజు వచ్చాడు. రాజు వచ్చి పట్టణాన్నంతటిని కాల్చేశాడు. అక్కడున్న మనుషుల దగ్గరున్న డబ్బు అంతటిని కూడా దోచుకున్నాడు అన్నమాట. మనుషులు ఒంటి మీద ఉన్న వస్త్రాలు కూడా తీసేసుకున్నాడు అనమాట. గోచిగుడ్డలు కట్టి చేతులకేమో సంకెళ్ళు వేసి వాళ్ళ దేశానికి మనుషుల్ని పశువులు లాక్కెళ్ళిపోయాడు అనమాట. ఇంకా వాళ్ళు బ్రతినంతకాలం వేరే దేశంలో బానిసలా బతకాలన్నమాట. వాళ్ళ ఇంకా సొంత ఊరు ఉండదు. అంత భయంకరమైనది ఏంటది? చెరలోకి వెళ్ళిపోవటం, అంతేనా? అలాంటి పరిస్థితి దేవుని బిడ్డలకు అసలు ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు చెరలోకి వెళ్ళారు? అసలు దేవుడు ఆ చెర నుంచి వీరిని విడిపించాడు. అసలు ఎందుకు వెళ్ళారు? అసలు ఎందుకు వెళ్ళారు తెలుసా? దేవునికి వ్యతిరేకంగా వాడు పాపము చేశారు, విగ్రహారాధన చేసేవారు అనమాట. ఇంకా ఘోరం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు మారడానికి దేవుడు వారి దగ్గరికి ప్రవక్తలను పంపించేవారు. అయితే ఆ ప్రవక్తల మాటకు కూడా వాళ్ళు లెక్క చేయలేదు. ఇదంతా ఎక్కడ వస్తుందండి అని అంటే, మీరు చూడండి, 2వ దినవృత్తాంతాలు, 2 Chronicles 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చూద్దాం. సిద్కియా ఏళ్ళ ఆరంభించినప్పుడు 21 ఏండ్ల వాడే యెరూషలేము 11 సంవత్సరం ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడుతనం నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు. సో ప్రవక్త మాట వాళ్ళు ఏం చేయలేదు? వినలేదు. ఇంకా చూడండి, తాను తగ్గించుకోలేదట. ఇంకా చూడండి, మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుడని యెహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరిచి. సో ఇతను చేసిన పాపాల్లో ఒక పాపం ఏంటంటే మొండితనం. మొండితనం అంటే ఏంటి అర్థం? ఇటు చాలా మొండోడు అండి అంటే అర్థం ఏంటి? ఎంత చెప్పినా ఇడు అసలు లోబడ్డండి. ఆడు అనుకున్నది చేస్తాడు అంతే. చెప్పినా కూడా అసలు వెండు. సిద్కియా గురించి రాస్తున్నాడు, మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును ఏం చేసుకున్నాడట? కఠినం చేసేసుకున్నాడట. నేను మారనంతే, నా ఇష్టం వచ్చినట్టే నేను ఉంటాను. దేవుడు చూశాడు. ఇంకా చూడండి 14, అదియుగాక యాజకుల్లోను జనుల్లోను అధిపతుల్లోను అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమున అపవిత్రపరిచారు. దేవుని మందిరాన్ని అపవిత్రపరిచారంట, విగ్రహాలు పెట్టారటండి. ఇంకా చూడండి, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులను తన నివాస స్థలమందు కటాక్షము గలవాడే వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందల కాడనే లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా సత్యమే కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చింది. దేవుడు వెంటనే శిక్ష పంపించలేదు, ప్రవక్తలను పంపించాడట. మళ్ళీ హెచ్చరించాడంటండి. అయితే వీళ్ళు ఎగతాళి చేశారట, వాక్యాన్ని తృణీకరించారట, ప్రవక్తలను హింసించారట అండి. అయితే 17 చివరన చూడండి, దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించను. 18 చూస్తే, మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణలన్నింటినీ యెహోవా మందిరపు నిధులనేమి రాజు నిధులనేమి అధిపతుల నిధులనేమి దొరికిన ద్రవ్యమంతా బబులోనుకు తీసుకొని పోయెను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమున
తగులుబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగలన్నింటినీ కాల్చివేసిరి, దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నింటి బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకునే వారిని అతడు బబులోనుకు తీసుకొని పోయి. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. చాలామందిని చంపేశారట. ఎవరైతే తప్పించుకున్నారో వాళ్ళని పట్టుకొని తీసుకెళ్ళారు. ఇదంతటి కారణం ఏంటంటే వాళ్ళు పాపం చేశారు, దేవుడు హెచ్చరించినా కూడా దానికి మొండిగా ఉండిపోయారు. అంతేకాకుండా ప్రవక్తలను కూడా హింసించారు, ఎగతాళి చేశారంటండి. చాలామందికి ఎగతాళి బాగా అలవాటు. ఏదైనా చెప్తా ఉంటే ఏం చేస్తూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు అనమాట. అది స్టైల్ అనుకుంటారు ఏంటో మరి. దేవుడు చూశాడు మరి బబులోను చెరగ పంపించాడు అనమాట. పట్టణానంతటి కాల్చేశారనమాట. సంపాదించిందంతా కూడా దోచుకొని సంఖ్యలతో బంధించే మనుషులను తీసుకొని వెళ్ళారనమాట. అంత భయంకరమైన స్థితి. 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నారు. అయితే దేవుడు 70 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకొని ఎజ్రా నెహెమ్యా టైంలో మళ్ళీ దేవుని బిడ్డలను ఆ చెర నుంచి విడిపించి మళ్ళీ వారి సొంత ఊరికి తీసుకెళ్తున్నారు. నిజానికి మనమే అక్కడ ఉన్నాం అనుకోండి, మనకు ఎలా ఉంటుందంటే మళ్ళీ మన సొంత ఊరికి వెళ్ళిపోతున్నామా అని చెప్పి, చెరలో నుంచి దేవుడు మమ్మల్ని విడిపించాడని చెప్పి ఆ రీతిగా దేవుని స్తుతిస్తూ అన్న మాట అనమాట. అది ఇప్పుడు చూడండి, కీర్తన 126 మొదటి వచనం. సియోను తిరిగి వచ్చిన వారిని యెహోవా చెర నుండి విడిపించినప్పుడు. ఓకే, చెరలో నుంచి విడిపించేది. ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకునే ప్రశ్న ఏంటంటే, బ్రదర్ వాళ్ళైతే ఒక దేశంకి చెరలోకి వెళ్ళిపోయారు, మనం ఫస్ట్ నుంచి ఇండియాలోనే ఉన్నాం కదండి, మనం ఏ చెరలోకి వెళ్ళలేదు కదండి అని అనొచ్చు. కానీ బైబిల్ చెప్తున్న ఒక సత్యం ఏంటో చెప్పనా, మనము ఒక చెరలో ఉండేవాళ్ళం. ఏ చెర తెలుసా? 3 విషయాలు: పాపమనే చెర, మరణం అన్న చెర, సాతాను అన్న చెర. వీ వర్ ఇన్ బాండేజ్, ఎన్స్లేవ్డ్ టు సిన్, సైటన్ అండ్ డెత్. పాపానికి, మరణానికి, సాతానికి బందీలైపోయి ఉన్నాం అన్నమాట. దేవుడు అలాంటి చెర నుంచి విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చాడు. మనం దేవుని స్తుతించేటప్పుడు అనాల్సిందే, ప్రభువా నేను ఒక దేశం కింద చెర కాదు, అంతకన్నా భయంకరమైంది సాతాను యొక్క అధికారంలో నేను ఉన్నప్పుడు నువ్వు నన్ను విడిపించావు. చూడండి, ఈ విషయాలు మీకు ఒక్కొక్క వచనాన్ని మనం చూద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. అక్కడ మనం ఎలాంటి చెరలో ఉండేవాళ్ళం? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ మాట చూడండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి, ఇశ్రాయేల్ ప్రజల్ని బబులోన్ నుంచి విడుదల చేసినట్టుగా దేవుడు అంటండి మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేశాడు. ఇంతకీ ఈ అంధకార సంబంధమైన అధికారం అంటే ఎవరండి? సాతాను గాడి రాజ్యం అనమాట. సాతాను గాడి రాజ్యానికి ఇంకో పేరు ఏంటంటే అంధకార సంబంధమైన అధికారం. సాతాను అధికారంలో ఉండేవాళ్ళు అనమాట. ఆడు మనల్ని పట్టే ఆడు రాజ్యంలో పెట్టుకున్నాడు అనమాట. అలాంటి అధికారం నుంచి ప్రభు మనల్ని విడిపించి ఎక్కడ వేసి పెట్టేటట్టు చూడండి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. వాళ్ళనేమో బబులోను తీసుకొచ్చి సియోనులో పెడితే, మనల్నేమో సాతాను గాడి రాజ్యం నుంచి బయటికి లాగి ప్రభు యొక్క రాజ్యంలో ఆయన మనల్ని చేర్చాడు. అసలు దాన్ని బట్టే మనం ప్రభుని ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. ఇంకో వచనం కూడా చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు. చూడండి ఎక్కడి నుంచి విడిపించారట చూడండి. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించాను. దాన్ని డివైడ్ చేద్దాం. పాప మరణం అంటే అర్థం ఏంటి? రెండిట్లో మనం దాస్యంగా ఉండేవాళ్ళం. పాపానికి దాసులు, మరణానికి దాసులు. పాప స్వభావం మనలో ఉందన్నమాట. పాపానికి దాసులుగా ఉన్న మనల్ని ప్రభు మనల్ని విడిపించాడు. పాపం చేసాం, ఆ పాపానికి మనం ఏమైపోయామంటే దాసులు అయిపోయాం.
యోహాను సువార్త 8:34 అంటాడు, పాపము చెయ్యు ప్రతివాడు పాపమునకు దాసుడు. అంటే అర్థం ఏంటో తెలుసా? మనం పాపం ఎందుకు చేస్తాము అంటే పాప స్వభావానికి మనము దాసులం అయిపోయి ఉన్నాం. మనకు మనంగా అందులోంచి బయటికి రాలేమన్నమాట. యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చేసింది ఏంటంటే ఆ పాప స్వభావం నుంచి మనకి విడుదల ఇచ్చాడన్నమాట. అసలు అందరూ బట్టే మనం దేవుని ఎంతో స్తుతులు చెల్లించాలి. ఇంతకీ ఈ మరణం ఎందుకు వచ్చింది? పాప మరణం అంటున్నాడండి. మరణం అంటే పాపానికి వచ్చే జీతం ఏంటి? మరణం, శిక్ష అన్నమాట. చూడండి, ఇప్పుడు ఒక విషయం చెప్తాను. పాపం చేస్తే వచ్చిన మరణం అన్నదండి ఎలాంటిదంటే ఒక అప్పు లాంటిదటండి. పాపం చేసాం, పాపం మన మీద ఎలా ఉంటుందంటే ఒక అప్పులా ఉంటుంది. అప్పును ఏం చేయాలి? ఖచ్చితంగా తీర్చాల్సిందే. అయితే మీరు తీర్చాలి, లేకపోతే వేరే వాళ్ళు వచ్చి ఆ అప్పును తీర్చాలి. లేకపోతే తీర్చే వరకు కూడా అది మీ నెత్తి మీద ఉంటుంది. అంతేనా? సేమ్ థింగ్. పాపం చేసాం, పాపానికి వచ్చే జీతం మరణం, ఆ శిక్ష మన పైన ఉంది. ఆ మరణం అంటే ఏంటంటే మనం అనుకోవచ్చు మామూలుగా చచ్చిపోవడం అనుకుంటాం. మరణం రెండు రకాలు. ఒకటి శారీరకంగా ఇక్కడ చనిపోవడం, రెండవ మరణం ఏది? నిత్య నరకం. అది ఎక్కడ రాస్తుంది? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన 21:8 చూడండి. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంత్రికులను, వ్యభిచారులను, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. మొదటి మరణం ఏమో మామూలుగా చచ్చిపోవడం. రెండో మరణం ఏంటంటే డైరెక్ట్గా అగ్నిలోకి వెళ్ళిపోవడం, యుగాలు అందులో కాలడం అన్నమాట. ఇంత అప్పు మన మీద ఉంది, అది మనం తీర్చాల్సిందే. యుగాల నరకంలో కాలాల్సిందే. మరి ఆ అప్పు ఎవరు తీరుస్తారండి? ఏ మనిషి కూడా తీర్చలేడు. అయితే ఆ అప్పు తీర్చడానికే, ఆ శిక్ష భరించి మనల్ని ఆ మరణం అన్న శిక్ష నుంచి తప్పించిన యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ప్రభు ఏం చేశాడో అర్థం చేయించడానికి ఒక కీర్తన చాలా ఉపయోగపడుతుందండి. అదేదంటే కీర్తన 49, సామ్ 49. చూడండి, ఒక వచనం చదివిద్దాం. కీర్తన 49వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా చదవాలి. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడెవ్వడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. ఇప్పుడు చూడండి, ఈ 7-8-9 వచనాలు ఏం నేర్పిస్తున్నాయంటే మనిషి పాపం చేశాడు, ఆ పాపానికేమో ఒక గొప్ప శిక్ష ఆయన మీద ఉంది. ఆ శిక్ష నుంచి ఏ మనిషి కూడా వేరే మనిషిని విమోచింపలేడు అని చెప్తా. అదే రాస్తుంది చూడండి 7వ వచనం. ఎవ్వడును ఏ విధవ చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. అంటే అర్థం ఏంటి? ఆ అప్పు మనం చేసిన పాపానికి తగ్గ వెల చెల్లించడం అన్నది ఏ మనిషి వల్ల సాధ్యము కాదు. అది చెప్తున్నాడు అన్నమాట. మొన్న ఒక విషయం విన్నాను. ఎన్ని పాపాలు చేసి చచ్చిపోతే ఒకవేళ పొరపాటు నరకంకి వెళ్ళిపోయాం అనుకోండి, ఈ లోకంలోనంట ఆ వ్యక్తి వాళ్ళ బంధువులు వాడి పేరు మీద ఏదైనా మంచి మంచి పనులు అవి చేస్తుంటానంట. దేవుడు చూసి పోన్లే మంచి పనులు చేసావు, సరే బాబు వచ్చి నువ్వు ఇంకా నరకం నుంచి వచ్చేసి పరలోకం తీసుకొచ్చే అని అంటూ ఉంటాడట. అది ఎంత భయంకరమైన బోధో ఆలోచించండి. అది నిజం నమ్ముతారండి చాలామంది. ఆడి పేరు మీదట, అంటే నరకంకి వెళ్ళిపోయిన వాడి పేరు మీదట మనం ఈ లోకంలో ఏదైనా మంచి చేసేస్తూ ఉంటే దేవుడు చూసి పోన్లే నీ పేరు మీద చాలా మంచి పనులు చేశారు ఇల్లు, కాబట్టి ఎక్కడి నుంచి వచ్చేయాలి నువ్వు? నరకం నుంచి వచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోలేట? పర్లేదు అబ్బా భలే ఉందే ఈ సిస్టము. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఎవ్వడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఏ మనిషి వల్ల సాధ్యము కాదు. వాడి పేరు మీద ఎక్కువ చేస్తే ఇంకెక్కువ కాలుతాడేమో, ఇంకెక్కువ శిక్ష ఉంటుందేమో అక్కడ. అంతేగాని ఎవడు కూడా అందరి నుంచి బయటికి తీసుకురావడం అనేది ఎవడి వల్ల కాదు. ఇప్పుడు చూడండి, శిక్ష మన మీద ఉంది. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నాడు. ఈ కుళ్ళు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? చావే. నిత్య నరకం కోసం మాట్లాడుతూ కుళ్ళు అన్న మాటను ఉపయోగించారనమాట. అది ఎంత భయంకరమైన అర్థం చేయించడానికి ఏ పదం వాడాలో దేవుడు చూసి కుళ్ళు అన్న
పదాన్ని వాడాడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లంటే నిత్య జీవం, ఏది పరలోకం, నరకానికి వెళ్ళకుండా పరలోకంకి వెళ్ళాలి అంటే ఏం జరగాలి? వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయాలి. అయితే అలా చేసే మనిషి ఎవడు లేడు. అదే అంటున్నాడు, ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. మరి పరిస్థితి ఏంటి అంటే 9వ వచనం, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తేరక అట్టుండాల్సిందే. ఆ అప్పు ఎంత గొప్పదంటే ఏ మనిషి కూడా తీర్చలేడు. పాపం చేసిన చిన్నదే, దానికి తగ్గ శిక్ష చాలా ఎక్కువ. నువ్వు ఏం చేసినా సరే ఆ అప్పు తీర్చి నీ పాపం నుంచి నువ్వు బయటికి పడలేవన్నమాట, శిక్ష భరించాల్సిందే. అది మనిషి యొక్క పరిస్థితి. మరి దేవుడు ఏం చేస్తున్నాడండి అని అంటే, ఇదే కీర్తనలో కొంచెం అలా పైకి వెళ్తే 15వ వచనంలో ఉంటుంది చూడండి, దేవుడు నన్ను చేర్చుకొనును పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఏ మనిషి వల్ల కానిది ఎవరు చేస్తున్నారు? దేవుడు ఆయన చేస్తున్నాడు. దేవుడు నన్ను చేర్చుకొనును పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించను. క్రొత్త నిబంధనలో మనం చూస్తున్నాం, ఇంతకీ యేసయ్యే ఈ లోకానికి ఎలా వచ్చాడంటే విమోచకుడుగా వచ్చాడు. ఎలా వచ్చాడు ఆయన? విమోచకుడుగా. తన ప్రజలను వారి పాపం నుంచి విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. ఎఫిషియన్స్ చాప్టర్ 1:7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియయందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మనం ఎన్ని మంచి పనులు చేసినా తెచ్చుకోలేని ఆ క్షమాపణ, ఆ విడుదల ప్రభు మన కోసం ప్రాణం పెట్టుట ద్వారా మనకు విమోచన, అనగా మన అపరాధములకు ఏం దొరికింది? మనకు క్షమాపణ దొరికింది. ఇప్పుడు చూడండి, నేను 3టికి బానిసలని చెప్పాను. పాపానికి బానిసలం, మరణానికి బానిసలం, సాతాను కూడా బానిసలం. అంటే ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మన మీద పాపం ఉందో, ఎప్పుడైతే మన మీద శిక్ష ఉందో, సాతాను సంఖ్యలతో బంధించి మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు? నరకానికి తీసుకెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు పరిస్థితి చూడండి, ప్రభు ఎప్పుడైతే మనల్ని క్షమించాడో ఇంకా సాతానుకు కూడా మన పైన ఏం లేదు, అడిగి అధికారం లేదు. ఇప్పుడు సింపుల్గా మనం ఒక ఎగ్జాంపుల్ ఆలోచిద్దాం. ఒక ఖైదీని సంఖ్యలేసి పోలీసులు కోర్టు వరకు తీసుకెళ్లారు. ఎదురుగుండా జడ్జి గారు ఉన్నారు. జడ్జి గారు తీర్పు తీర్చి ఈ ఖైదీని నేను క్షమించాను అని అన్నారనుకోండి, వెంటనే అప్పటి వరకు పక్కనున్న పోలీసులు, బంధించిన పోలీసులు ఏం చేయాలి? సంఖ్యలు ఇప్పేయాల్సిందే. ఎందుకంటే ఏం దొరికేసింది? ఆల్రెడీ క్షమాపణ దొరికింది. ఇంకా ఎవరికి కూడా ఆ వ్యక్తి మీద అధికారము లేదనమాట. ఇతను విడుదల పొందాడు అనమాట. వాళ్ళు ఇంకా తాకలేరు. దేవుడు ఎప్పుడైతే మనల్ని క్షమించాడో ఏ సైతాను కూడా మనల్ని ఇంకా ఏమీ చేయలేడు. వాడి అధికారం నుంచి కూడా ప్రభు మనల్ని ఏం చేశాడు? విడిపించారు అన్నమాట. ఈ పాయింట్ అంతా మనం నేర్చుకుంది కీర్తన 126వ అధ్యాయం 1వ వచనంలో. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలనేమో చెర నుంచి ఏం చేశాడు? విడిపించాడు. బబులోను చెర నుంచి ఆయన సియోను లేదా యెరూషలేముకి వారిని తీసుకొస్తున్నాడు. కాదు, దేవుడు మనల్ని సాతాను నుంచి, మన పాపం నుంచి, మనకు వచ్చిన మరణాత్మ శిక్ష నుంచి మనల్ని విడిపించి అలాంటి విడుదల మనకు ఇచ్చినందుకే మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. సో అది మొదటి విషయం. రెండోది, దేవుని ఇంకెందుకండి మనం స్తుతించాలి ఈ కీర్తన 126 విషయంలో అంటే, కళ నిజమా అన్నట్టుగా అద్భుత కార్యాలు చేస్తాడట ఆయన. ఎలాగట? కళ నిజమా అన్నట్టుగా అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తాడు. అదే రాస్తుంది చూడండి 126 2వ వచనం, మనము కళ కనిన వారి వలె నుంటిమి. చూడండి 2వ వచనం ఏమనుంది? మనము కళ కనిన వారి వలె నుంటిమి. సియోను తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కళ కనిన వారి వలె ఉంటిమి. ఇశ్రాయేల్ ప్రజలకట ఈ విడుదల వచ్చేటప్పటికి వాళ్ళకి ఎలా ఉందంట? కళ నిజమా? ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నారు చెరలో? వాళ్ళు 70 సంవత్సరాలు వాళ్ళు చెరలో ఉంటున్నప్పుడట ఒకరోజు, అసలు ఇంతకీ అది ఎలా జరిగిందండి అంటే, మనం ఎజ్రా గ్రంథం చదివితే మనకు అర్థమవుద్ది. ఒకానొక రోజు కోరేషు రాజుకి ఒక మంచి తలంపు వచ్చింది. దేవుడు ఆయన్ని ప్రేరేపించాడు.
అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలకి ఒక శాసనం పెట్టాడనమాట. మీరు మీ మీ ప్రదేశానికి వెళ్ళిపోండి అని అనేటప్పటికీ వాళ్ళు ఉదయం లేచి వార్త విన్నప్పుడు వీళ్ళకి ఎలా ఉందంట, ఇడే కళ నిజమా ఏంటి, 70 సంవత్సరాలు మనం బానిసలు కొండి సడన్గా వినేటప్పటికి మనకి ఏంటి అద్భుతం అన్నట్టుగా అనిపించింది. సో దేవుని చేసిన కార్యాలు కూడా ఎలా ఉంటాయంటండి, కళా నిజ అన్నట్టుగా మనకు ఎలా ఉంటాయి, అద్భుతాలు. యోసేపు గురించి ఒకసారి ఆలోచించండి. యోసేపు జీవితంలో అద్భుతం ఎలా ఉంది. ముందు రోజు వరకు జైల్లో ఉన్నాడు. అలాగా మరుసటి రోజు సడన్గా కబురు వచ్చింది ఆయనకి. ఏంటంటే రాజుగారు పిలుస్తున్నారు. వెళ్ళాడు, నీట్గా తయారు చేశాడు, జైలు బట్టలన్నీ తీసేశారు, మంచి వస్త్రాలు వేశారు, మొత్తం క్లీన్ చేసేసారు, షేవింగ్ చేసేసారు, అంత సిద్ధపరిచి రాజు ముందు నించున్నాడు. ఇదంతా గంటల్లో జరిగిపోయిన విషయం అనమాట. రాజుగారు నాకు కళ వచ్చింది, దాని అర్థం ఏంటి, టకటకటకటకని చెప్పేసేటప్పటికి నువ్వే ప్రైమ్ మినిస్టర్వి అని అన్నాడు. ఎలా ఉంటుంది చెప్పండి, అంటే గంటల్లో జరిగిపోయిన విషయం ఏంటిది, కళ నిజమా అన్నట్టు మనకు అనిపిస్తుంది. చూసారు, అలా జరుగుతుంది అంటండి దేవుడు చేసే అద్భుతాలు. కళ నిజమా, ఇంతకాలం 70 సంవత్సరాలు వేచి ఉన్నాం, ఏంటి అద్భుతం. యాకోబు జీవితం ఒకసారి ఆలోచించండి. యాకోబు చాలా సంవత్సరాలు తన కొడుకైన యోసేపు చనిపోయాడు అని చెప్పి అలాగే బాధతో అలా ముసలాడు అయిపోయాడు. ఒకరోజు అదే కొడుకులు వచ్చి ఏమన్నారు, నీ కుమారుడైన యోసేపు బ్రతికే ఉన్నాడు, ఐగుప్తు దేశంలో రాజు అయిపోయాడు, పద చూద్దామంటే యాకోబు ఎలా ఉంటుంది చెప్పండి. ఫస్ట్ నమ్మలేదు, కళ నిజమా. ఇక్కడ అన్నారు అది చూడండి, మనము కళ కనిన వారి వలె ఉంటిమి. దేవుని కార్యాలట ఎలా ఉంటాయంట చెప్పండి, కళ కన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి, ఊహించలేదండి, ఏంటి అద్భుతం అన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయంటండి. మన అద్భుతాలు అతి శ్రేష్టమైన అద్భుతం ఒక విషయం చెప్పనండి. మనం రేపు ఉదయం పరలోకంకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అలాగే అంటామంటే, కళ నిజమా, నేనేనా పరలోకంలో ఉన్నానా, ఏంటి మహిమ, ఏంటి తేజస్సు, ఏంటి బంగారు వీధులు, ఏంటి మహిమ శరీరం, ఎక్కడున్నా నేను, కళ నిజమా, కాసేపు మనకు అర్థం కాదంటండి. దేవుని కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయంటండి, మనం ఊహించం, టక్కున మార్చేస్తాడంటే సీన్ దేవుడు. అలాంటి అద్భుత కార్యాలు ఆయన మన జీవితంలో చేస్తాడు. సో ప్రభుని మనం స్తుతించడానికి మొదటి కారణం మనం ఏం చూసామంటే, ఏం చూసాం, ఆయన మనల్ని చెరలో నుంచి ఆయన ఏం చేశాడు, విడిపించాడు. సాతాన్ అన్న అధికారంలో ఉండేవాళ్ళం, పాపం అన్న అధికారంలో ఉండేవాళ్ళం, మరణం అన్న అధికారంలో మనం ఉండేవాళ్ళం. దేవుడు దాని నుంచి మనల్ని విడిపించి ఆయన రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. అసలు దాన్ని బట్టి మనం దేవుని స్తుతులు చెల్లించాలి. రెండోది, కళా నిజమా అన్నట్టుగా ఆయన మన జీవితంలో ఏం చేస్తాడు, ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు. ఒక్కొక్కసారి మనం నిరాశతో ఉంటాం ఏంటి, కానీ ప్రభుని నమ్ముకుంటాం, ఆయన్ని ఆధారపడతా ఉంటాం. ఒక్క రోజులో మార్చేస్తారు సీన్ అంతా ఆయన. యోసేపు జీవితంలో చేసినట్టుగా, యాకోబు జీవితంలో చేసినట్టుగా, ఇశ్రాయేల్ ప్రజల్లో చేసినట్టుగా. వాళ్ళు లెగిసారట, టక్కమని ఎదురుకుండా న్యూస్ అంటాం, వెళ్ళిపోమన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోం, ఇంటికి వెళ్ళిపోమన్నాడు. గొప్ప విషయాన్ని విన్నారు. అందుకోసం వాళ్ళ నోట్లోంచి అంటున్నాడు ఆ మాట, మనము కళ కనిన వారి వలే ఉంటుంది. ప్రభు అలాంటి గొప్ప కార్యాలు, కళా నిజమా అన్నంత గొప్ప కార్యాలు మన జీవితంలో చేసే దేవుడు ఆయన. మూడోది, మనకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఆయన. చూడండి, ఎక్కడ 2వ వచనంలోనే ఉంటుంది, మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. మన నోటి నిండా దేవుడు ఏం పెడతాడంటండి, నవ్వు పెడతాడు. ఇంకా మన నాలుక ఆనంద గానముతో, గానం అంటే అర్థం ఏంటి, పాటలు. ఆనందగానం అంటే సంతోషంతో మనం ఏం చేస్తూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం. నోటి నిండా ఏముంటుందట, నవ్వు గానము. దేవుడు ఆనందగానము మన నోట నిండా ఉంచుతాడనమాట. అసలు చాలామంది ఏమనుకుంటారంటే, క్రైస్తవులు అంటే, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు అంటే ఎప్పుడు డల్గా ఉంటారండి, వాళ్ళకి సంతోషం ఉండదు, డ్యాన్స్ ఉండదు, ఏ గుడ్డు ఉండదు, వాళ్ళకి అసలు సంతోషమే ఉండదు, మేమంటే ఫుల్ ఎంజాయ్ చేసాం. కాదు, నిజమైన సంతోషం లోకానికి కాదు, వాళ్ళకి తెలియదు కూడా సంతోషం అంటే ఏంటో. నిజమైన సంతోషం దేవుడు మనకి ఇచ్చాడు. ఆ సంతోషం కల మూల కారణం ఏంటంటే, ఆ దేవాతి దేవుడే నాకు తోడుగా ఉండే నన్ను ఏం చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఆయన నాకున్నాడు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు.
దేవుడిచ్చే సంతోషం ఎలాంటిదంటే మన దగ్గర నుంచి ఎవరు దాన్ని తీసివేయలేరటండి. అలాంటి సంతోషం. లోకానికి ఏంటంటే డబ్బు, ధనము, ఆరోగ్యము ఇవన్నీ ఉన్నందుకు వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. వాళ్ళకంటే అధికమైన సంతోషం దేవుడు మనకి ఇచ్చాడంటే. కీర్తన 4వ అధ్యాయంలో మనం చూస్తే అధికమైన సంతోషం అంటాడు. చూడండి ఆ మాట, నాకు భలే ఇష్టం వచనం. కీర్తన 4వ అధ్యాయము 7వ వచనం. Psalm 4:7. వారి ధాన్య ద్రాక్షారసముల విస్తరించినాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు ఆ హృదయంలో పుట్టించు. చూడండి ఈ మాటకు అర్థం ఏంటి చూడండి. వారి అంటే అర్థం ఏంటి? దేవుని ఎరగని లోకం వాళ్ళకట ధాన్య ద్రాక్షారసములు విస్తరించినాటి సంతోషం. నిజానికి ధాన్య ద్రాక్షారసం విస్తరించడం అంటే ఏంటి అర్థం? పంట వేశారు, ధాన్యం వచ్చింది, పంట వేశారు, ఇంకేంటి ఏమొచ్చింది? ద్రాక్షారసాలు వచ్చేసాయి, బాగా విస్తరించాయి. ఎవరికన్నా సంతోషం? ఎవరికన్నా సంతోషం. అంత ఆరోగ్యము, క్షేమము, అభివృద్ధి అన్నీ ఉంటే ఎవరికన్నా ఏముంటుందండి? సంతోషం ఉంటుంది. కానీ భక్తుడు అంటున్నాడు, అసలు ఆ సంతోషం కాదు నేను మాట్లాడేది. వారి ధాన్య ద్రాక్షరసం విస్తరించాడు సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించింది. ఈ అధికమైన సంతోషాన్ని గురించి లోకానికి అసలు తెలీదు, అర్థం కాదు కూడా. మనకేంటంటే ఇవన్నీ లేకపోయినా సరే మన హృదయంలో గొప్ప సంతోషం. ఎందుకంటే అన్నీ ఇచ్చే దేవుడే నాకు ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. నాకు అవసరం ఆయన ఇస్తాడు, ఆయన నన్ను నడిపిస్తాడు, ఆయన నన్ను కాపాడుతాడు. దేవునితో కలిసి జీవించాల శ్రేష్టమైన జీవితం ఆయన నాకు ఇచ్చాడు. ఈ సంతోషం ఎవరు నా యొద్ద నుండి తీసివేయరు. అందుకోసం 8వ వచనంలో అంటున్నాడు చూడండి, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపదేయదు. ఆ లైన్ చూస్తారా? నెమ్మదితో పండుకొని నిద్రపోదును. వాళ్ళకి ధాన్య ద్రాక్ష విస్తరించాయి కాబట్టి నిద్ర వస్తుంది వాళ్ళకి. ఏమీ లేకపోతే నిద్రడదు. కానీ మనకు అలా కాదు. ఏ ఉన్నా లేకపోయినా మనకేమొస్తుందట? నెమ్మదితో పడుకొని నిశ్చింతగా నిద్రపోతాం. ఎందుకు అని అంటే నన్ను పోషించే నా దేవుడు అన్నాడు కదా. ఏలియాని దేంతో పోషించాడు? కాకులతో పోషించాడు. అది అక్కడ అయిపోయిందంటే విధవరాలను వాడుకున్నాడు దేవుడు. ఆయన మనల్ని పోషించి మనల్ని నడిపించుకుని వెళ్ళిపోతాడు అంతే. ఎందుకంటే పోషించేది ఆయన. ఆ సూర్యుడు ఉదయించడానికి కావాల్సిన ఎనర్జీ దానికి ఇస్తున్నాడు దేవుడు. ఆయన ఇస్తున్నాడు కాబట్టి అంత బ్రహ్మాండంగా అది వెలుగునిస్తుంది. దానికి ఇచ్చిన దేవుడు నీకు నాకు ఇవ్వడా? ఆయన పోషిస్తాడు. కాబట్టి భక్తుడు అంటున్నాడు అధికమైన సంతోషం నీవు నాకున్నావు కాబట్టి నేను నెమ్మదితో పండుకొని నిద్రపోతాను. నేను ఒంటరిగా ఉన్నా నీవే నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు. నువ్వున్నావు నాకు. యూ ఆర్ ద రీజన్ ఫర్ మై జాయ్. సో ఇక్కడ కూడా 126వ అధ్యాయంలో మనం చూస్తే మన నోట నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండిను. సో సైతానుగాడు ఈ సంతోషాన్ని దొంగిలించడానికి మన కష్టాలని, శ్రమల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. సో మనం చేయాల్సిందే అలాంటి సమయంలో ఉంటాయి రా సైతానా, కష్టాలు ఉంటాయి, కానీ ఎవరికి అప్పు చెప్పేశాను? దేవుడికి అప్పు చెప్పేసాను, ఆయన చూసుకుంటాడులే. ఇంకా అడేమంటాడు? ఇంకా అడివనలేడు ఇంకా కదా. ఆయనకి భారం వేసేసాను, ఆయన చూసుకుంటాడులే. మన దేవుని బిడ్డ ముఖంలో ఎప్పుడు ఏముండాలి తెలుసా? నవ్వు ఉండాలి అంతే. కొంతమంది విశ్వాసులు మరణించినప్పుడు కూడా నవ్వుతూ మరణిస్తారట తెలుసా. వాళ్ళ ముఖంలో కూడా ఏముంటుంది తెలుసా? నవ్వు ఉంటుంది. ఎందుకంటే అంటే మనం ఊహిస్తున్నాం అప్పటికే పరలోకం నుంచి దేవుడు ఎవరిని పంపిస్తాడు? మరణించే టైంలో ఆయన దూతలు పంపిస్తాడు. ఇప్పుడు లాజరు మరణించేటప్పుడు దేవుడు ఎవరిని పంపించాడు? దూతల్ని పంపించి ఆయన ఆత్మను అబ్రహాము రొమ్మునకు కొనుపబడ్డాడు అన్నమాట. ఎంత గొప్ప భాగ్యం. నేను అనుకుంటున్నాను ఇక్కడ చుట్టూ మరణిస్తున్న వ్యక్తికి, విశ్వాసికి చుట్టూ మనుషులందరూ నేడుస్తూ ఉంటారు, కానీ ఆ వ్యక్తికి మాత్రం ఏం కనపడతా ఉంటాయి? దూతలు ఆల్రెడీ రెడీ అయిపోయారు. దేవుడు మన కోసం ఎవరైనా కారు పంపిస్తేనే మనకు చాలా హ్యాపీ అయిపోతాం కదండి. దేవుడు మనం మరణించినప్పుడు కారు పంపించడం కాదు, ఏది పంపిస్తున్నాడు? దూతలను పంపించి తీసుకెళ్తుంటే వాళ్ళ ముఖంలో కూడా నవ్వుతూ మరణిస్తారనమాట. నిజమైన విశ్వాసులు మరణించినప్పుడు వాళ్ళ ముఖంలో నవ్వుతోనే అలా మరణిస్తారనమాట. ఆ నవ్వు ఉండిపోతుంది వాళ్ళ ముఖంలో అలాగా.
అందుకోసం అంటున్నాడు చూసారా, మన నోట నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. దిస్ ఇస్ ద జాయ్ విచ్ ద లార్డ్ గివ్స్. ఇది ప్రభు ఇచ్చే సంతోషం అండి. యేసయ్య ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అన్నంత నిశ్చింత మనకు ఉండాలి. అప్పుడే మనం నెమ్మదితో పండుకొని నిద్రపోతాం, అధికమైన సంతోషాన్ని మనం అనుభవిస్తాం అన్నమాట. అది మూడో విషయం, మూడో శ్రేష్టమైన విషయం మనం నేర్చుకున్నాం. నాకు ఇంకో వచనం జ్ఞాపకం వస్తుంది. అంగలార్పును కూడా ఆయన ఎలా మారుస్తాడు? నాట్యంగా మారుస్తాడు. గోనె బట్టను తీసి ఉల్లాస వస్త్రం, సంతోష వస్త్రంతో ఆయన కప్పే దేవుడు ఆయన. అయితే ఇప్పుడు అసలు విషయం, ఈ పాయింట్లో కొంచెం ఆలోచించాలి. వీళ్ళకి ఇంత సంతోషం ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఇంత సంతోషం ఎందుకు వచ్చిందో తెలుసా ఇక్కడ? అని మామూలుగా ఈ కాంటెక్స్ట్ ప్రకారం మీరు చెప్పండి, దేని బట్టి వీళ్ళు సంతోషిస్తున్నారు? ఇక్కడైతే చెరలో నుంచి వాళ్ళు విడుదల పొందారు కాబట్టి వీటి నోట్ ఎండ ఏముంది? నవ్వుంది. ఓకే, దీని వెనకన ఒకటి జరిగింది. వీళ్ళు ముఖంలో అంత నవ్వు రావడానికి కారణం, ముందు వాళ్ళు ఏడ్చారట. ఏడ్చారు కాబట్టి వీళ్ళకి ఏమొచ్చింది? నవ్వు వచ్చింది. ఎలా చెప్పారండి అని అంటే, మీరు అదే కీర్తనలో 5వ వచనం చూడండి. కన్నీళ్లు విడిచొచ్చు విత్తువారు సంతోషగానముతో పంట కోసేదారు. సో సంతోషగానంతో పంట కోస్తున్నారు. ఎందుకు? ముందు ఏం చేశారు? కన్నీళ్లు విడిచి విత్తారు. ఇప్పుడు మన జీవితంలో కూడా మనం గమనిస్తే, మనలో ఏదో పాపం ఉంది, దేవుడు శిక్షించాడు, చెరలో పంపించినట్టుగా నలగొడుతున్నాడు. ఆ టైంలో మనం ప్రభు సన్నిధిలో కన్నీళ్లతో పశ్చాత్తాపడి మన పాపాన్ని ఒప్పుకొని, ప్రభువా నన్ను క్షమించు, ఇంకా నేను మళ్ళీ ఆ పాపం జోలికి వెళ్ళను, నన్ను ఈ పరిస్థితి నుంచి దాటించు తండ్రి అని చెప్పి మన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడ్డాం, ఏడ్చుతూ దేవుని దగ్గర ఒప్పుకున్నాం. ఇప్పుడు ఏడిస్తే తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం? సంతోషాన్ని అనిపిస్తుంది. దేవుడు ఆ విడుదల మనకు ఇస్తాడు. సో దేవుడు ఆ సంతోషాన్ని మనకి ఇవ్వాలి అంటే ముందు మనం ఏం చేయాలి? కన్నీళ్ళు విడిచి మన పాపాన్ని ఒప్పుకోవాలి. అది పాయింట్. ఏడ్చిన వారికే తర్వాత ఏముండదు? సంతోషం. ఈవెన్ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా ధన్యతల గురించి చెప్తున్నప్పుడు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడువారే ధన్యులట. వాళ్ళకి నిజమైన ఓదార్పు ఏంటో, దేవుడిచ్చే ఆ సంతోషం ఏంటో వాళ్ళు అనుభవిస్తారు. దుఃఖపడువారే ధన్యులు, ఏడ్చేవారు ధన్యులు. పాపాన్ని బట్టి పశ్చాత్తాపడి ఏడ్చాం, దేవుడు క్షమించాడు, అంత సంతోషాన్ని ప్రభు మళ్ళీ ఇస్తాడనమాట. పాపాన్ని బట్టి అడగపోయి ఉంటే, పశ్చాత్తాపడకపోతే ఆ సంతోషాన్ని అనుభవించాం. సో సంతోషం అనుభవించాలంటే ముందు ఏం చేయాలి చెప్పండి? ఏడవాలి, కన్నీళ్ళు విడిచాలన్నమాట. దట్స్ వాట్ ద పాయింట్ హియర్ ఇస్. మరి నీ నోటి నిండా నవ్వు ఉండాలి అంటే, ఆనంద గానములతో నువ్వు నిండిపోయి ఉండాలంటే, పాపాన్ని బట్టి దేవుని సన్నిధిలో కన్నీళ్ళు విడవాలన్నమాట. కన్నీళ్ళు విడిచుచు విత్తువారు సంతోషగానములతో పంటకు వస్తారు. సో అది శ్రేష్టమైన పాఠం, ఈ మూడో పాఠం. ఇన్ఫ్యాక్ట్ కీర్తన 137వ అధ్యాయం కూడానండి పశ్చాత్తాపంతో రాసిన కీర్తన. అది ఇదే సేమ్ సిచ్యువేషన్ అనమాట. వాళ్ళు చెరలో ఉన్నప్పుడు పశ్చాత్తాపంతో రాసిన కీర్తన ఎన్నో చెప్పాను? 137. మొదటి 4 వచనాలు మామూలుగా చదువుతాం, మీరే చూడండి. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు, వీళ్ళు ఎక్కడో కూర్చున్నారట? ఇప్పుడు సియోన్లో కాదు, ఎక్కడ కూర్చున్నారు? బబులోను చెర. ఓకే, అక్కడ కూర్చున్నారట. మనం సియోన్ను జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. ఏది జ్ఞాపకం చేసుకున్నారట? సియోను. అయ్యో, మా దేశం నుంచి మేము ఇక్కడికి వచ్చేసాం, ఇప్పుడు చెప్పి వచ్చినందుకు వాళ్ళు బాధపడుతున్నారన్నమాట. వారి పాపాన్ని బట్టి ఏడుస్తూ ఏడుస్తూ పశ్చాత్తాపడుతున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నమాట, వాటి మధ్య నున్న నిరవంజి చెట్లకు మన సితారలు తగిలించితిమి. ఇప్పుడు చూడండి, వాళ్ళకి సితారాలు ఉండేవి. సితారాలు అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సియోన్లు ఉన్నప్పుడు ఏం చేసేవారు? అదే సితారాలు పట్టుకొని దేవుని మందిరంలో చక్కగా పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించేవారు. ఇప్పుడు బబులోనికి వచ్చేసిన తర్వాత ఆ సితారాలని ఎక్కడ తగిలించారట? అక్కడ నిర్వంజి చెట్లు ఉంటే వాటి మధ్యనున్న నిర్వంజి చెట్లకు మన సితారాలు తగిలించితే, ఇంకా వాటి పని ఇప్పుడు లేదు. ఆ దేవుని మందిరానికి వెళ్ళే భాగ్యం లేదు. ఎంత ముందేమో సంవత్సరానికి
3 సార్లు మందిరానికి వెళ్ళి దేవుని స్తుతులు చెల్లించారు. ఇప్పుడు అదేం లేదు. బబులోనికి వచ్చేసారు. ఆ నదుల మీద దగ్గర కూర్చొని అవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి, మనలను బాధించువారు సియోను కీర్తనలో ఒకదాన్ని మాకు వినిపించుడి అని మన వల్ల ఉల్లాసము కోరిరి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు బబులోన్ వచ్చేసారు కదా, ఎక్కడున్న ఆ బబులోన్లో ఉన్న సైనికులు వీళ్ళందరట వాళ్ళ దగ్గరకు వచ్చి, అరే ఇప్పుడు పాడండిరా పాటలు, అప్పుడు పాడేవారు కదా, ఇప్పుడు పాడండిరా అని చెప్పి ఎగతాళిగా మాట్లాడుతున్నారంట. ఇప్పుడు వీళ్ళందరూ ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని ప్రభువా మమ్మల్ని క్షమించు తండ్రి అని చెప్పి ఆ బబులోన్ నదుల దగ్గర కూర్చొని పశ్చాత్తాపడుతున్నారట. అయ్యో నీ ప్రవక్తలు చెప్తుంటే మేము వినలేదు నాయన, వాళ్ళని మేము ఎగతాళి చేసాం, వాళ్ళని కొట్టాం, మేము మమ్మల్ని సరిచేసినందుకు. నేను ఇది స్టడీ చేస్తున్నప్పుడు ఇంకో విషయాన్ని జ్ఞాపకం వచ్చింది నాకు. ఏంటో తెలుసా? అక్కడ ఇంకా వాళ్ళు చెరకు రాకముందట సియోన్లోనే ఉన్నప్పుడు ప్రవక్తలు వచ్చి వాక్యం చెప్తుంటే, నిజమైన ప్రవక్తలు వచ్చి వాక్యం చెప్తూ ఉంటే, పశ్చాత్తాపడమని చెప్తూ ఉంటే, దొంగ ప్రవక్తలు కొంతమంది వచ్చారట. వాళ్ళు ఏం చెప్పేవారట తెలుసా? మీకు చెర ఉండదు ఏముండదు, మీరు హ్యాపీగానే ఉంటారని చెప్తూ ఉంటే వాళ్ళ మాటలు నమ్మారట. అది ఎక్కడుందో తెలుసా? ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకడి. చూడండి, ఈ ఒక్క వచనంకి అర్థం ఏంటో తెలుసా? కొంతమంది తప్పు బోధకులు వచ్చి ఏమంటున్నారంటే ఆ టైంలోనంట, ఓయ్ మన మధ్యన ఏముంది? దేవుని మందిరం ఉంది, ఆలయం ఉంది, కాబట్టి ఏ నెబుకద్రెజరు వచ్చినా కూడా మనల్ని ఏమీ చేయలేడు అని చెప్పి అంటుంటే, ఇర్మియా అన్న ప్రవక్తలు వచ్చి అంటారంట, మందిరం ఉన్నది సరే, కానీ మీ జీవితంలో ఏముంది? పాపం ఉంది, మీరు దేవుని మాటకు అసలు లోబట్టలేదు. బబులోన్ రాజు వచ్చి మిమ్మల్ని ఈడ్చుకొని వెళ్ళిపోతాడు. అది దేవుడు చెప్తున్న సత్యం. కానీ తప్పు బోధకులు ఏమంటున్నారు? ఆలయం మన మంది ఉంది కాబట్టి ఎవడు మనల్ని ఏవి చేయలేడు, ఎలా కూడా మీ ఇష్టానుసారంగా ఉండరు, ఏం పర్లేదు అంటే. వీళ్ళట ఇర్మియా మాట వినలేదు, కానీ ఈ తప్పు బోధకుల మాటలు వినరు. ఇప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఈ బబులోన్లో కూర్చొని గుండెలు పాదుకుంటున్నారు అనమాట. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో. కానీ నిజంగా పశ్చాత్తాపడ్డారండి, ఏడ్చారు. కాబట్టే ఇప్పుడు విడుదల పొందిన తర్వాత వాళ్ళకి ఏమొచ్చేసింది? ఇప్పుడు సంతోషం. కన్నీళ్లు విడిచుచు విత్తువారందరూ సంతోష గానములతో పంట కోసుకుంటారు. మనం ఏడిసి పశ్చాత్తాపడి మన పాపాన్ని విడిచిపెడితే చాలండి, దేవుడిచ్చే సంతోషాన్ని మనము అనుభవిస్తాం. మన నోట నిండా దేవుడు ఏం నింపేస్తాడు? నవ్వుతో నింపుతాడు. ఆనంద గానములు మన నోట్లో పెడతాడు అనమాట. వా, ఎంత మంచి అమూల్యమైన సత్యం ప్రభు మనకు నేర్పించాడు. సో ఇప్పటికీ మనం 3 శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుడు మన చెరలో నుంచి విడిపించాడు. రెండోది, కళా నిజమా అన్నట్టుగా అద్భుత కార్యాలైనా చేశాడు. మూడోది, సంతోషాన్నిచ్చే దేవుడు అండి. నాలుగోది, ఇతరులు గుర్తించే గొప్ప కార్యాలు మనకు చేస్తారట. చూడండి, అంటే ఎలాగంటే దేవుడు మనకు గొప్ప కార్యాలు చేశారని చెప్పి ఇతరులు ఏం చేస్తారట? గుర్తిస్తారట. అలాంటి గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. అది ఎక్కడ వస్తుందండి అంటే చూడండి, కీర్తన 126 2వ వచనంలోని చివరన, యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్యజనులు చెప్పుకొనిరి. సో ప్రభు చేసే గొప్ప కార్యాలు ఎలా ఉంటాయి? ఇతరులు గుర్తించే అంత గొప్ప కార్యాలు దేవుడు మనకి చేస్తాడు. మనం గుర్తించమేమో కానీ పక్కోళ్ళు గుర్తించి ఏమంటారంట, అయ్య బాబాయ్ మీ దేవుడు మీకు చాలా గొప్ప కార్యం చేశాడు రా బాబు, నుండి దేవుడు నమ్ముకున్నావు కదా, ఆయనే చేశాడు నీకు ఇలాంటి గొప్ప కార్యం. అంటే ఇతరులు గుర్తించేలాంటి గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. ఇక్కడ కాంటెక్స్ట్ మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ కాంటెక్స్ట్ ఏంటి? వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు? బబులోను చెరలో నుంచి వెళ్తారు. ఇప్పుడు ఆ టైంలో బబులోను అయిపోయిందండి. బబులోను తర్వాత వచ్చిన రాజ్యం ఏంటి? మాదీల పారసీకుల రాజ్యం. ఆ టైంలో అక్కడున్న రాజు పేరు ఏంటంటే కోరేషు రాజు. ఈ కోరేషు రాజు ఉట్టి ఇశ్రాయేల్ ప్రజలు మాత్రమే కాదు, వేరే వేరే రాజ్యాల నుంచి కూడా చాలామందిని బానిసలుగా వారి దేశానికి తెచ్చేసుకున్నాడు అనమాట. కానీ విడుదల వచ్చింది మాత్రం ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలు మాత్రమే. వాళ్ళకి నోటీస్ వచ్చింది, మన రాజు నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది ఏంటంటే మీరు మాత్రమే మీ దేశానికి వెళ్ళిపోండి.
మరి వేరే వాళ్ళు అందరూ ఉన్నారే, వాళ్ళని కూడా బానిసలుగా తీసుకొచ్చారు. వాళ్ళందరూ ఏమంటారు ఇప్పుడు? యెహోవా వీరి కొరకు గొప్ప కార్యం. ఏడ కోరేష్కి అలాంటి మనసు రావడం ఏంటి? అందరికీ విడుదల ఇవ్వలేదు, కానీ ఇశ్రాయేలు ప్రజలకి విడుదల ఇచ్చారు. వాళ్ళు నమ్ముకున్నారా యెహోవా, ఆ దేవుడే వీరికి గొప్ప కార్యములు చేశాడని చెప్పి అన్యజనులు ఆ దేశంలో ఉండి ఒప్పుకుంటారటండి. దేవుడు మన జీవితంలో ఎంత గొప్ప కార్యాలు చేస్తారంటే, మన చుట్టూన్న అన్యజనులు దేవుని ఎరగని వారు గుర్తించి వాళ్ళు అంటారట, యెహోవా వీరి కొరకు ఏం చేశాడు? వాళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నారు కదా, ఆ దేవుడే ఆ బిడ్డని బతికించాడు, ఆ దేవుడే ఆ బిడ్డ జీవితం ఇంత గొప్ప కార్యము చేశాడు. వాళ్ళ నోటుతోనే ఒప్పుకునేటట్టు చేస్తారండి. ఒకప్పుడు వాళ్ళే అన్నారు, నోటుకు వచ్చినట్టు యేసుప్రభుని నమ్ముకున్నాం అని చెప్పి ఎగతాళి చేశారు. కానీ ఎగతాళి చేసిన ఆ నాలుకతోనే ఆ దేవుడే నీకు గొప్ప కార్యము చేశాడని చెప్పి ఒప్పుకునేటట్టు దేవుడు చేస్తాడు. అదేనంటండి. అప్పుడు వీళ్ళు కూడా అన్నారంట, 3వ వచనం చూడండి, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనం సంతోష భరితులమైతే. ఇది బబులోను చెర మాత్రమే కాదు, మనం కొంచెం వెనక్కి వెళ్తే ఐగుప్తు నుంచి దేవుడు విడుదల ఇచ్చినప్పుడు అండి, ఎర్ర సముద్రం కూడా పాయలైపోయింది, ఇశ్రాయేలు ప్రజలు దాటి వెళ్ళిపోయారు. వెనకనేమో ఫరో సైన్యం కూడా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకి శీలలు ఊడిపోతున్నాయట. శీలలు ఊడిపోతూ ఉంటే అక్కడున్న సైనికులు ఒక మాట అన్నారు. ఏంటో మీరే చూడండి. నిర్గమకాండం 14వ అధ్యాయము, నిర్గమకాండం 14వ అధ్యాయము 25వ వచనం. నిర్గమ 14:25. వారి రథ చక్రములు ఊడుచున్నట్లు చూడగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇలా అన్నారట, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదు రండి, ఎందుకు? యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకోరు. అయ్య బాబోయ్, ఒక అన్యజనులు ఐగుప్తీయులు ఏంటి గుర్తించారట? ఇదిగో మనము ఇశ్రాయేలుతో పోరాడుతున్నాం కాదు, వాళ్ళ దేవుడు వారి పక్షాన నుండి మనతో ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు. అయ్యో మనకు అర్థమైపోయింది. శీలలు ఊడిపోవడం ఏంటి, ఈ సముద్రం పాయలవడం ఏంటి, వాళ్ళకి రియలైజేషన్ వచ్చింది, దేవుడే వీరి పక్షం నుండి గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఇది ఎవరు గుర్తించారు? ఇశ్రాయేలు ప్రజలు కాదు. ఎవరంటున్నారు ఈ మాట? ఫరో సైన్యం, అన్యజనులు అంటున్నారట. దేవుడు మన జీవితంలో కూడానండి ఎంత గొప్ప కార్యాలు చేస్తారంటే నువ్వు నేను గుర్తించం. మన చుట్టూ ఉన్న ప్రజలు మనల్ని గమనించి, మనం నమ్ముకోలేదు ఆయన్ని, నిజదేవుడిని యేసయ్యని వీళ్ళు నమ్ముకున్నారు, చూసారా దేవుడు ఎంత గొప్ప కార్యం వీళ్ళలో చేశాడని చెప్పి వాళ్ళ నోటుతోనే ఒప్పుకునేటట్టు చేస్తాడు. అసలు దీన్ని బట్టే మనం ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి స్తుతులు చెల్లించాలి. ఏమో మీ జీవితంలో ఎన్నిసార్లు అలాగ అన్నారో, మీ చుట్టుపక్కల వాళ్ళు, మీతో కలిసి పని చేసేవాళ్ళు, మీ ఆఫీసుల్లో ఏంటి, మీ కాలేజీల్లో ఏంటి, మీ స్కూల్స్లో ఏంటి, మీ బంధువులేంటి, నువ్వు ప్రభుని నమ్ముకున్నావు కదా, దేవుడే చేసాడు నీకు అంత గొప్ప కార్యం అని చెప్పి ఎంతమంది అన్నారు. మనం అనలేదు మన నోటితో ఆ మాట, కానీ వాళ్ళు ఆ మాట మన పక్షాన వాళ్ళు అన్నారు ఆ మాట. నిజంగా అలా అంటే నువ్వు అనాల్సింది వీళ్ళలాగా, అవును యెహోవా మా కొరకు గొప్ప కార్యములు చేశాడు అని చెప్పి అనాలన్నమాట. అన్యజనులు గుర్తించే అంత గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. అది 4వ శ్రేష్టమైన పాఠం. 5వది ఇంకే రీతిగా అండి మనం దేవుని మనం స్తుతించగలం అని అంటే, దేవుడు మనల్ని పోషించేవాడు. 5వది ఏంటండి? దేవుడు మనల్ని పోషించేవాడు. ఎలా చెప్పగలరండి అంటే మీరే చూడండి, 4వ వచనం, దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించము. ఈ లైన్లో చూడండి, దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా. ఇక్కడ ఆగిపోవాలి మనం. ఈ దక్షిణ దేశం ఏంటి, ప్రవాహములు పారడం ఏంటి, ఈ ఒక్క లైన్ మనం అర్థం చేసుకోవడం ప్రయత్నిద్దాం. దక్షిణం అంటే ఏంటి చెప్పండి? సౌత్ అంతే కదా. దక్షిణం అంటే కిందన. ఈ యెరూషలేము పైన ఉంటుంది. దక్షిణం అంటే కిందకి వెళ్ళిపోతే, సౌత్కి వెళ్ళిపోతే అక్కడంతా ఉన్న ప్రాంతాలు అనమాట. మనం నిజంగా బయలుదేరి ఆ దక్షిణ దేశ ప్రాంతాలకు వెళ్తేనంటే అక్కడ ఏముంటుందంటే ఎడారి. ఏముంటుంది? ఎడారి ప్రదేశం. అక్కడ సాధారణంగా ఎవరు బ్రతకలేరు అన్నమాట. కానీ మనుషులు బ్రతికేస్తున్నారు. వాళ్ళకి మరి నీళ్ళు ఎలాగండి, పంట ఎలాగండి, ఎలా బతుకుతారు? అది ఎడారి ప్రాంతం కదా, నీరు దొరకదు, ఏం దొరకదు, ఎలా బ్రతుకుతున్నారండి అని అంటే, దేవుడు
వాళ్ళు ఎలా పోషిస్తున్నాడని తెలుసా? ఈ యెరూషలేము కొండ మీద ఉంటుంది, కొండ మీద మంచు వస్తుంది, కొండ మీద వర్షాలు వస్తాయి. ఎప్పుడైతే అక్కడ వర్షాలు మంచు కురిసాయో ఆ కొండల మీద నుంచి నీరు ప్రవాహం అయ్యి ఎక్కడికి వస్తుంది? ఈ దక్షిణ దిశలకు వస్తుంది. ఎప్పుడైతే ఆ నీరు వచ్చిందో ఆ ప్రాంతం అంతా కూడా పచ్చగా అయిపోద్దంటండి. సో ఆ ప్రదేశాన్ని ఎలాగైతే దేవుడు నీరు పారజేసి పచ్చగా అయ్యేటట్టు చేసి వాడిని ఎలాగైతే పోషిస్తున్నాడో, దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేస్తాడు? పోషిస్తాడు. ఈ విషయం మీకు ఎలా అర్థమైందండి? ఇక్కడ అదంతా మ్యాటర్ లేదు కదండి అంటే మీరు ఒక్క పేజ్ తిప్పితే మీకు అర్థమవుతుంది. కీర్తన 133 అధ్యాయం 3వ వచనం. కీర్తన 133:3. ఇప్పుడు చూడండి, సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదము శాశ్వత జీవమును అచ్చట నుండవలని యెహోవా సెలవిచ్చున్నాడు. ఈ మాట చూసారా? సియోను కొండ మీదకి దిగివచ్చు హెర్మోను మంచు. సో అక్కడ హెర్మోన్ అన్న పర్వతం ఉంది, దాని మీద ఏం కురుస్తుందంట? మంచు. ఆ మంచు కరిగినప్పుడు ఏమవుద్ది? ఆ నీరంతా ఎక్కడికి వస్తుంది? ఈ దక్షిణ ప్రాంతాలకి వచ్చేస్తుంది. అక్కడికి వచ్చినప్పటికీ ఆశీర్వాదము శాశ్వత జీవం. అరణ్య ప్రదేశంలో నదులు పారేస్తున్నాడు దేవుడు. నిజమే, మనం అనుకుంటాం ఎలాగండి మన పోషణ, ఎలా బ్రతకాలండి, ఏంటండి మా జీవితం? దేవుడు అంటాడు, అరణ్యంలోనే నేను నీళ్లను ప్రవాహము చేయగలిగే దేవుణ్ణి, నేను నిన్ను పోషించిన అన్నట్టుగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? పోషిస్తాడు. క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరచను. చెప్పండి అన్నమాట. క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరచను. క్షేమకాలం అంటే ఏంటి? కరువు కాలం. ఆ టైంలో ఆయన ఏమిస్తాడట? అసలు తిండే లేదు కదండి, ఎలాగండి అంటే పోషించేది ఎవరు? దేవుడు కదండి. ఇంతకీ ఈ వచనం ఎక్కడ ఉందండి బైబిల్లో? ఏమని చెప్పగలరా? క్షేమకాలం ఆయన నిన్ను తృప్తిపరచును. యెషయా 58:11. ఓకే, యెషయా 58:11 ఏమంటుంది? క్షేమకాలం ఆయన మనల్ని ఏం చేస్తాడు? తృప్తిపరిచే దేవుడు ఆయన. సో నడిపించును, క్షేమకాలంలో ఆయన నిన్ను తృప్తిపరచును, నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలె ఉండేది. సో దేవుడు క్షేమకాలంలో కూడా ఆయన మనకి ఏమిస్తాడటండి? తృప్తిని ఇస్తాడనమాట. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. దక్షిణ దేశంలో అసలు అరణ్య ప్రదేశం, నీరు పారని, నీరు లేని అలాంటి ప్రదేశం ఎలా బ్రతుకుతున్నారండి మనుషులు? ప్రవాహములు ఆయన కొండల మీద నుంచి పంపించే దేవుడు అన్నమాట. ప్రవాహములు పొర్లున్నట్లుగా చేస్తున్నాడు ఆయన. దేవుడు ఆ రీతిగా మనల్ని పోషించే దేవుడుగా మనం ఆయన స్తుతులు మనము చెల్లించడం. ఆఖరిది ఇంకొక 6వ విషయాన్ని చెప్పి ముగిస్తాను. తనయందు నమ్మిక ఉంచిన వారిని ఆయన సిగ్గుపరచని దేవుడు. ఆఖరిగా విషయం ఏంటండి? తనయందు నమ్మిక ఉంచిన వారిని సిగ్గుపరచని దేవుడు. అది ఆఖరి విషయం. ఇప్పటివరకు ఏంటంటే నేర్చుకున్నాం చెప్పండి, గుర్తుంటే మనం ముగించుకుందాం. రైట్, ఆయన చెరలో నుండి మనల్ని విడిపించే దేవుడు ఆయన. రెండోది, కళా నిజమా అన్నట్టుగా అద్భుత కార్యాలు చేసే దేవుడు. మూడోది, అధికమైన సంతోషం, నిజమైన సంతోషాన్ని ఇచ్చే దేవుడు, నోట నిండా నవ్వు కలుగు చేసే దేవుడు. నాలుగోది, ఇతరులు గుర్తించేంత గొప్ప కార్యములు చేసే దేవుడు ఆయన. ఐదోది, మన పోషకుడు ఆయన. ఆరోది, తన యందు నమ్మిక ఉంచిన వారిని సిగ్గుపరచని దేవుడు. 6వ వచనంలో మనం చూస్తున్నాం చూడండి. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు. ఈ ఒక్క లైన్ చూడండి. విత్తనాలు చేత పట్టుకొని విత్తేవాడు ఎవరు? సాతానా? రైతు అండి. మధ్యలో సాతానా నుంచి వచ్చాడు అనిపిస్తుందా? చేతిలో పిడికెలు విత్తనాలు పట్టుకొని రైతు ఏం చేస్తాడు? విత్తనాలు. ఇప్పుడు రైతు గురించి ఒకసారి ఆలోచిద్దాం. రైతు గురించి, రైతు పంట వేయకముందు ఏం చేస్తాడు? కష్టపడి భూమిని దున్నుతాడు, సాగు చేసి సిద్ధపరిచి నారు పెట్టి మొత్తం అంతా సిద్ధపరిచి మొలకలు పెట్టి విత్తనాలు వేసి సిద్ధపరుస్తాడండి. పంట మళ్ళీ చేతికొచ్చే వరకు కూడా ఆయనకి డౌటే. ఎందుకు? అయితే వానలు రాకపోవచ్చు, పోనీ వానలు వచ్చినా పెద్ద వరదలు వచ్చేసి మొత్తం అంతా పంట నష్టమైపోవచ్చు.
అటు అల్టిమేట్గా మొత్తానికి కోసి మోసుకొని ఇంటికి తెచ్చే వరకు కూడా కష్టమైతే పడతాడేమో కానీ మిగిలిందంతా ఆయన చేతిలో లేదు. మరి ఎవరు నమ్ముకున్నాడు? దేవుని మీద ఆధారపడ్డాడు అంతే. ప్రభువా కష్టమైతే పడుతున్నాను, ఏడుస్తూ కష్టపడి విత్తుతున్నాను, కానీ అది పంట చేతికి రావాలంటే అది నువ్వే నాకు దిక్కు అన్నట్టుగా ఆయన మీద నమ్మకము ఉంచాం. ఆయన యందు నమ్మకం ఉంచినవారట చూడండి, పిడికడలు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు అంటే అర్థం ఏంటంటే దేవుని మీద ఆధారపడుతూ, ప్రభువా మమ్మల్ని క్షమించు, మమ్మల్ని పశ్చాత్తాపడుతున్నాను నీ ముందు అని చెప్పి ఎవరైతే పశ్చాత్తాపడుతూ దేవుని మీద ఆధారపడుతూ అలా జీవిస్తారట, ఒకానొక టైం వస్తుంది దేవుడు వారిని తలదించుకునే పరిస్థితి చేయడు, సంతోష గానముతో చేయొచ్చు పనులని ఏం చేస్తారట, మోసుకుని వెళ్తారు. పనులు అంటే ఏంటి? పనులు పంటని ఇప్పుడు ఇవన్నీ కూడా ఎదిగేసిన తర్వాత చక్కగా కోసి వాటిని అన్నింటినీ కూడా పెట్టి కడతారు. ఒక్కొక్క దాన్ని ఒక పన అంటారు. ఆ పనుల్ని చక్కగా మోసుకొని ఇంటికి వెళ్తారు, సంతోషం వెళ్తారు. ఇదంతా ఎందుకు జరిగిందండి అంటే దేవుని మీద ఆధారపడుతూ ఏడ్చుతూ దేవుని మీద ఆధారపడుతూ కష్టపడి విత్తారు కదా, దేవుని మీద ఆధారపడ్డారు కదా. సో నిజంగానే మనం దేవుని మీద ఆధారపడుతూ కష్టపడుతూ ఆయన నమ్ముకున్నామే, తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. సో ఈ మాటలన్నీ కూడా మనం మనసును పెట్టుకోవాలండి. నిజానికి ఈవెన్ పరిచర్య గురించి ఆలోచించినప్పుడు కూడా ఇలాంటి మాటలే పౌలు భక్తుడు ఒక దగ్గర వాడతాడు. 1 కొరింథీ 3వ అధ్యాయంలో చూడండి, పరిచర్య కూడా మనం ఎంతో కష్టపడతా ఉంటాము, దేవుడు చేసే కార్యం ఎలా ఉంటుందో చూడండి. 1 కొరింథీ 3వ అధ్యాయము 6వ వచనం, నేను నాటితిని, అపోల్లో ఏం చేశాడు? నీళ్లు పోసాడు, వృద్ధి కలుగు చేసేవాడు ఎవరు? దేవుడే. పౌలు అంటున్నాడు, నేనేమో కష్టపడ్డాను, నాటాను అంతే. అపోల్లో వచ్చి ఏం చేశాడు? నీళ్ళతో పోసాడు అంతే. కానీ వృద్ధి రావాలంటే, పంట రావాలంటే, దాని ఫలం మనం చూడాలి అంటే వృద్ధి చేయాల్సింది ఎవరండి? దేవుడే. అదే మాటలు ఇక్కడ పౌలు కూడా వాడుతున్నాడు అనమాట. మన జీవితంలో ఏంటి, పరిచర్యలో ఏంటి, ఎవరైతే ప్రభునందు నమ్మిక ఉంచి కష్టపడి పశ్చాత్తాపడుతూ దేవుని మీద ఆధారపడుతూ వారి జీవితాన్ని కట్టుకుంటూ ఉంటారోనండి, ఒకనొక టైం వస్తుంది సంతోష గానములతో పనులు మోసుకొని వెళ్తారన్నమాట. ఈ 6 పాఠాలని మన మనసులో పెట్టుకొని మన ప్రభుని మన స్తుతులు చెల్లించుకుందాం. దయచేసి అందరూ మోకరించండి.